నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ దివ్య మంత్రం కార్యక్రమానికి సుస్వాగతం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో మంత్రం అనేది నిర్దిష్టమైన పదాల సమాహారం మాత్రమే కాదు, మహర్షులు తపశ్శక్తితో, దివ్య శక్తితో అందించిన అద్భుతమైన శక్తి మొత్తం మంత్రాలలో దాగి ఉంది. అందుకే మంత్రం అనేది జీవన గమనాన్ని మార్చేస్తుంది. జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాంటి దివ్య మంత్రాల గురించి, కుటుంబ శ్రేయస్సును కలిగింపజేసేటటువంటి శక్తివంతమైన మంత్రాలలో దాగి ఉన్న అంతరార్థం గురించి నేటి దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. కుటుంబంలో ఎన్ని భోగభాగ్యాలున్నా, అష్టైశ్వర్యాలున్నా సంతానం లేకపోతే అవన్నీ శూన్యమే. కాబట్టి జీవితంలో భోగాలకు పరిపూర్ణత రావాలి అంటే కుటుంబంలో సంతానం ఉండాలి. కేవలం సంతానం ఉండటం మాత్రమే కాదు, ఆ సంతానం మంచి లక్షణాలతో పెరగాలి, క్రమశిక్షణతో పెరగాలి, సద్బుద్ధిని అలవర్చుకోవాలి. కాబట్టి కుటుంబంలో సత్సంతాన ప్రాప్తిని కలిగింపజేసుకోవటానికి సంతాన గోపాల మంత్రాన్ని ఏ విధంగా జపించుకోవాలో, అలాగే పిల్లలలో సద్బుద్ధిని, మంచి లక్షణాలను కలిగింపజేయటానికి సంతాన లక్ష్మీ మంత్రాన్ని ఏ విధంగా జపించుకోవాలో, అలాగే పిల్లలలో మనోధైర్యము, ఆత్మవిశ్వాసంతో పాటుగా సర్వ శుభలక్షణాలను సిద్ధింపజేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి బాలా త్రిపుర సుందరీదేవి మంత్రాన్ని ఏ విధంగా జపించుకోవాలో నేటి దివ్య మంత్రం కార్యక్రమంలో ఈ 3 మంత్రాల గొప్పతనం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దివ్య మంత్రం కార్యక్రమంలో సంతాన గోపాల మంత్రాన్ని, దాని విశిష్టతను తెలుసుకుందాం. ఓం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. ఈ సంతాన గోపాల మంత్రం వెనుక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది. జీవితంలో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఉన్నా సంతానం లేకపోతే అవన్నీ నిష్ఫలమైపోతాయి. అందుకే వేద మంత్రాల్లో కూడా ప్రజాతంతుం మా వ్యవచ్ఛేస్తీహి అంటూ వర్ణించారు. ప్రజ అంటే సంతానం. సంతానం అనే దారాన్ని తెంచకుండా జీవనాన్ని కొనసాగించినప్పుడే జీవితం సార్థకతమవుతుందని వేద మంత్రాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే చిన్నారులు అందరూ ఇంట్లో నవ్వుతూ తుళ్ళుతూ ఉంటేనే కుటుంబంలో ఆనందం అనేది పరిపూర్ణమవుతుంది. అయితే ఆధునిక కాలంలో అనేక రకాలైనటువంటి సమస్యల వల్ల దంపతులకి సంతానం కలగటం ఆలస్యమవుతోంది. అటువంటి పరిస్థితుల్లో త్వరగా సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి సంతాన గోపాల మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అందుకే ఓం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. ఈ మంత్రాన్ని జపించుకోవటం ద్వారా ఈ సంతాన గోపాల మంత్రం శక్తి వల్ల సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతి మంత్రానికి కూడా ఒక పురాణ నేపథ్యం ఉంటుంది, పౌరాణిక రహస్యం దాగి ఉంటుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకు జన్మించిన తర్వాత, యశోదమ్మ ఇంటికి చేరిన తర్వాత చిన్నారి బాలకృష్ణుడిగా అద్భుతమైనటువంటి విన్యాసాలు చేశాడు. ఆ బాలకృష్ణుడి లీలా వినోదాలు దర్శిస్తూ ఋషులందరూ కూడా పరవశించిపోయారు. అప్పుడే సంతానపరమైనటువంటి దోషాలను తొలగింపజేయటానికి, సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేయటానికి ఋషులు తమ దివ్య శక్తితో బాలకృష్ణుణ్ణి స్మరించుకుంటూ సంతాన గోపాల మంత్రాన్ని ఆవిష్కృతం చేశారు. ఈ సంతాన గోపాల మంత్రాన్ని పఠించినట్లయితే సంతానపరమైన దోషాలను తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని పొందటంతో పాటుగా సంతానం మంచి లక్షణాలతో పెరుగుతారు, క్రమశిక్షణతో పెరుగుతారు. సద్బుద్ధి కలిగింపజేయటానికి కూడా ఈ సంతాన గోపాల మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఓం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే, ఓం అంటే సృష్టికి మూలమైనటువంటి ప్రణవాక్షరం. ఓంకారంతోనే ఈ మంత్రంలో ఉన్న శక్తి మొత్తం ప్రచోదనమవుతుంది.
దేవకీ సుత అంటే దేవకీదేవి కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం అని అర్థం. గోవింద అంటే ఈ పదంలో అనేక అర్థాలు ఉన్నాయి. గో అంటే ఇంద్రియములు అనే అర్థం ఉంది. గో అంటే వేదాలు అనే అర్థం కూడా ఉంది. గో అంటే సమస్త జీవరాశి అనే అర్థం ఉంది. అంటే సమస్త జీవరాశిని, వేదాలను, వీటన్నిటినీ పరిరక్షించే స్వామి కాబట్టి ఆయన్ని గోవిందుడు అనే పేరుతో పిలుస్తారు. ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుతాడు కాబట్టి ఆయన్ని గోవిందుడు అనే పేరుతో పిలుస్తారు. వాసుదేవ అంటే అర్థం ఏంటంటే వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవుడు అన్నారు. అలాగే సర్వ జీవరాశులలో కూడా ఆయన అంతర్లీనంగా ఆత్మస్వరూపంతో ఉన్నాడు కాబట్టి ఆయన్ని వాసుదేవుడు అనే పేరుతో పిలుస్తారు. జగత్పతే సృష్టికి మూలమైనటువంటి ప్రభువు అనే అర్థంలో జగత్పతే అంటూ స్వామిని కీర్తిస్తున్నాం. దేహిమే తనయం కృష్ణ, శ్రీకృష్ణ పరమాత్మ నాకు చక్కటి సంతానాన్ని అనుగ్రహించు అని ప్రార్థించటానికి సంకేతంగా దేహిమే తనయం కృష్ణ అంటూ స్వామిని కీర్తిస్తున్నాం. త్వామహం శరణం గతః, నేను నిన్ను శరణు వేడుతున్నాను, సద్బుద్ధి కలిగినటువంటి సంతానాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించటమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. అందుకే ఓం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః అనే మంత్రాన్ని జపిస్తే సత్సంతాన ప్రాప్తిని పొందవచ్చు. పిల్లలు సద్బుద్ధితో ప్రవర్తించడానికి కూడా ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా సంతానం కావలసిన దంపతులు ఎవరైనా 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత జపించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగి సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా కృష్ణుడికి ప్రీతిపాత్రమైనటువంటి అష్టమి తిథి రోజు ఈ మంత్రాన్ని జపించిన, బుధవారం రోజు జపించిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఈ మంత్రాన్ని ఆధునిక కాలంలో ఏ విధంగా సహకరిస్తుందనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ఆధునిక కాలంలో మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంది. ఉద్యోగపరమైనటువంటి అభద్రతాభావం వల్ల, పని ఒత్తిడి వల్ల, మానసికంగా వచ్చేటటువంటి ఒత్తిడి వల్ల సంతానం కలగటం దంపతుల్లో ఆలస్యమవుతోంది. అటువంటప్పుడు అనునిత్యము కూడా దీపాన్ని వెలిగించి ఈ సంతాన గోపాల మంత్రాన్ని జపించినట్లయితే ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవచ్చు, సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ఈ సంతాన గోపాల మంత్రానికి సంబంధించి ఒక అపోహ కూడా ఉంది. ఆ అపోహ ఏంటంటే ఈ మంత్రాన్ని కేవలం మహిళలు మాత్రమే జపించాలి, సంతానం లేనివారు మాత్రమే జపించాలనే అపోహలు ఉన్నాయి. అవి కేవలం అపోహలు మాత్రమే. సంతానం ఉన్న మహిళామణులైనా సరే సంతానం సద్బుద్ధితో వ్యవహరించడానికి ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా ఈ మంత్రాన్ని జపించుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల చక్కటి సత్సంతాన ప్రాప్తిని పొందవచ్చు. సంతానం ఉన్నత విలువలు పొందటానికి కూడా ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే సంతానం జీవితంలో క్రమశిక్షణతో మెలగటానికి, సంతానానికి మేధస్సు పెరగటానికి సంతాన లక్ష్మీ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో లక్ష్మీదేవి అంటే కేవలం ధనానికి అధిదేవత మాత్రమే కాదు. లక్ష్మీదేవి 8 రూపాలలో, అష్టలక్ష్మీ స్వరూపాలలో సర్వ సౌఖ్యాలను, సర్వ సంపదలను అనుగ్రహిస్తున్నట్లుగా పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహించే సర్వ సౌఖ్యాలు, సర్వ సంపదలలో సంతానం అనే సంపదకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. సంతానం జన్మించటం మాత్రమే కాదు, జన్మించిన సంతానము చక్కటి సద్బుద్ధిని కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, సంతానానికి శ్రేయస్సు లభించాలి, కీర్తి ప్రతిష్టలు కలగాలి, సంతానం జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలి. ఇవన్నీ లభించాలంటే సంతాన లక్ష్మీ మంత్రాన్ని అనునిత్యము కూడా గృహంలో జపించుకోవాలి. సంతాన లక్ష్మీ మంత్ర జపం వల్ల కుటుంబంలో పిల్లలు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు, అత్యుత్తమ స్థాయిలో ఎదిగి వంశం కీర్తి ప్రతిష్టలను నిలబెడతారు. అందుకే ఓం శ్రీం హ్రీం సంతాన లక్ష్మ్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు
అనునిత్యము జపించడం ద్వారా పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఈ మంత్రం ఆవిర్భావం వెనుక ఉన్నటువంటి పౌరాణిక గాథను పరిశీలిస్తే దేవతలు దానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకిని తాడుగా చేసుకొని క్షీరసాగర మథనం చేస్తున్న తరుణంలో లక్ష్మీదేవి దివ్య రూపంలో ఆవిర్భవిస్తుంది. అష్టలక్ష్ములుగా ఆవిర్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అవతార స్వరూపాలలో సంతాన లక్ష్మీ రూపంలో అమ్మవారు ఆవిర్భవించి దేవతలకు సమస్త మానవాళికి సర్వ సౌఖ్యాలను కలిగింపజేసింది. ఈ సంతాన లక్ష్మీ రూపంలో శ్రీ మహాలక్ష్మీదేవి తన ఒడిలో చిన్న బాలుడిని కూర్చోబెట్టుకొని భక్తులందరికీ అభయముద్రలో దర్శనమిచ్చింది. అంటే చిన్నపిల్లలకు సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తానని, పిల్లలందరికీ అభయాన్ని అనుగ్రహిస్తానని చెప్పటానికి సంకేతంగా శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో ఇలా సంతాన లక్ష్మీ రూపంలో ఆవిర్భవించి మానవాళికి సమస్త శ్రేయస్సులను కలిగింపజేసింది. అందుకే సంతాన లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానించడం ద్వారా కుటుంబంలో సంతానం జీవితంలో చక్కటి శ్రేయస్సును సిద్ధింపజేసుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం సంతాన లక్ష్మీ నమః. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే మొట్టమొదటగా ఈ మంత్రం ఓంకార ప్రణవాక్షరంతో ప్రారంభమవుతుంది. అంటే సంతాన లక్ష్మీ శక్తిని మొత్తం ప్రచోదనం చేయటానికి ఓంకారం విశేషంగా సహకరిస్తుంది. ఆ తర్వాత శ్రీం అనే అక్షరం వచ్చింది. శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన బీజాక్షరం శ్రీం అనే బీజాక్షరం. శ్రీం అనే బీజాక్షరంలో లక్ష్మీ శక్తి మొత్తం కూడా నిండి నిబిడీకృతమై ఉంటుంది. ఆ లక్ష్మీ శక్తిని ప్రచోదనం చేయటానికి శ్రీం అనే అక్షరాన్ని జపించాలి. ఆ తర్వాత హ్రీం అనే అక్షరము అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైన బీజాక్షరం. అందుకే హ్రీంకారి హ్రీంకార రూప ప్రణవస్వరూప అంటూ అమ్మవారిని కీర్తిస్తాం. హ్రీం అంటే మాయాబీజము అంటారు. హ్రీం అంటే శరీరంలో అనాహత చక్రాన్ని ప్రచోదనం చేసే బీజాక్షరము. హృదయంలో చైతన్య శక్తిని ప్రచోదనం చేసే బీజాక్షరం. అంటే సంతాన లక్ష్మి శక్తిని మొత్తం కూడా హృదయంలో అనాహత చక్రం ద్వారా ప్రచోదనం చెయ్యాలి అన్న అర్థంలో హ్రీం అనేటటువంటి అక్షరాన్ని జపిస్తున్నాం. సంతాన లక్ష్మీ నమః, సంతాన లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటున్నాను. అందుకే ఓం శ్రీం హ్రీం సంతాన లక్ష్మీ నమః అనే మంత్ర పఠనము లక్ష్మీ శక్తిని ప్రచోదనం చేస్తుంది. ఆ లక్ష్మీ శక్తిని హృదయంలోకి ఆవాహన చేసి సంతాన లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహాన్ని మనకు కలిగింపజేస్తుంది. అది ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం. ఓం శ్రీం హ్రీం సంతాన లక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి సూర్యోదయ సమయంలో గృహంలో పూజా మందిరంలో దీపాన్ని వెలిగించి పఠించాలి. దంపతులు ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించినట్లయితే పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు. పిల్లలు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఆధునిక కాలంలో విద్యార్థులందరికీ పరీక్షల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మవిశ్వాసం తగ్గింపజేసుకొని పిల్లలు జీవితంలో ఎదగలేకపోతున్నారు. ఆధునిక కాలంలో ఒత్తిడి వల్ల పిల్లలు ఎదగలేని పరిస్థితుల్లో వాళ్ళు అత్యుత్తమ స్థాయిలో వాళ్ళ రంగాల్లో ఎదగటానికి ఈ మంత్రజపం తల్లిదండ్రులు చేస్తే అది అద్భుతంగా సహకరిస్తుంది. అయితే సంతాన లక్ష్మి మంత్రానికి ఒక అపోహ కూడా ఉంది. ఆ అపోహ ఏంటంటే ఈ మంత్రాన్ని కేవలం మహిళలు మాత్రమే జపించాలనే అపోహ చాలామందిలో ఉంది. ఇది కేవలం అపోహ మాత్రమే. స్త్రీలు మాత్రమే కాదు, స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా సరే వాళ్ళ సంతానం బాగుండటానికి కుటుంబంలో సభ్యులు ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. అలా జపించడం ద్వారా సంతాన లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై పిల్లల సర్వతోముఖాభివృద్ధి ఏర్పడుతుంది. పిల్లలు చక్కటి శ్రేయస్సును పొందుతారు. జీవితంలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి ఓం శ్రీం హ్రీం సంతాన లక్ష్మీ నమః అనే మంత్రం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే ఆధునిక కాలంలో పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి ఆందోళన పిల్లల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. మానసిక ఒత్తిడి నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావటానికి,
మానసికంగా ప్రశాంతత పొందటానికి, మనోధైర్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి బాలా త్రిపుర సుందరీదేవి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఆధునిక కాలంలో విద్యార్థులు పరీక్షల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఆందోళన పెరుగుతోంది, ఏకాగ్రత తగ్గిపోతుంది. విద్యార్థులలో ఒత్తిడి తగ్గింపజేయటానికి, ఆందోళన అధిగమించటానికి, చైతన్య శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేయటానికి బాలా త్రిపుర సుందరి మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. అందుకే ఆధునిక కాలంలో విద్యార్థులందరూ కూడా బాలా త్రిపుర సుందరి మంత్రాన్ని పఠించినట్లయితే కష్ట సమయాల్లో ధైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో పరీక్షల్లో అద్భుతమైన స్థితిలో రాణించవచ్చు, జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అందుకే ఓం ఐం క్లీం సౌహ. అత్యంత శక్తివంతమైనటువంటి బాలా త్రిపుర సుందరి మంత్రం ఇది. బాలా త్రిపుర సుందరి మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక గాథను, పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే, భండాసురుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు దేవతలను, ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో భండాసురుణ్ణి సంహరించటానికి చిదగ్ని అనే పేరు కలిగినటువంటి అగ్నిగుండం నుంచి లలితా త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించింది. లలితా త్రిపుర సుందరీదేవి యుద్ధంలో భండాసురుడితో, సైన్యంతో అరివీర భయంకరంగా యుద్ధం చేస్తున్నప్పుడు భండాసురుడికి ఉన్నటువంటి 30 మంది కుమారులు యుద్ధరంగానికి వచ్చి దేవతలను తీవ్రంగా భయపెడుతూ ఉంటారు. అప్పుడు భండాసురుడికి ఉన్నటువంటి 30 మంది కుమారులను సంహరించటానికి అమ్మవారి హృదయం నుంచి 9 సంవత్సరాల బాలికగా వరద అభయహస్తాలతో బాలా త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించిందని దేవీ భాగవతంలో, బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. అలా ఆవిర్భవించినటువంటి బాలా త్రిపుర సుందరీదేవి భండాసురుడికి ఉన్నటువంటి 30 మంది కుమారులను ఏకకాలంలో సంహరించి అమ్మవారికి విజయాన్ని కలిగింపజేసింది. అందుకే విద్యార్థులందరూ ఎంత తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ఆ ప్రతికూల పరిస్థితులు అధిగమించటానికి, ఒత్తిడిని తొలగింపజేసుకొని ఏకాగ్రతను పెంపొందింపజేసుకోవటానికి, మనోధైర్యాన్ని సిద్ధింపజేసుకొని విద్యారంగంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించటానికి బాలా త్రిపుర సుందరి మంత్రం విశేషంగా సహకరిస్తుంది. ఓం ఐం క్లీం సౌహ. ఈ బాలా త్రిపుర సుందరి మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే, ఓం సృష్టికి మూలమైనటువంటి ప్రణవాక్షర మంత్రం. బాలా శక్తి మొత్తం కూడా ఓంకారంతోనే ప్రచోదనమవుతుంది. ఐం అంటే జ్ఞానానికి సంబంధించిన బీజాక్షరం. బాలా మంత్రంలో ఐం అనే అక్షరాన్ని జపించడం ద్వారా విద్యార్థులకు జ్ఞానప్రాప్తి కలుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది. క్లీం అంటే దీన్ని కామబీజము అనే పేరుతో మంత్రశాస్త్రంలో పిలుస్తారు. ఇది ప్రేమకు, ఆకర్షణకు సంకేతం. అంటే ఎదుటి వ్యక్తులను ఆకర్షించేటటువంటి జనాకర్షణను సిద్ధింపజేసుకునే శక్తి వాళ్ళ వాక్చాతుర్యంతో పొందటానికి, మేధస్సుతో పొందటానికి విద్యార్థులకు ఈ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అందుకే ప్రేమను, ఆకర్షణను కలిగింపజేసేటటువంటి ఈ క్లీం అనేటటువంటి బీజాక్షరాన్ని జపించుకోవాలి. ఆ తర్వాత సౌహ అంటే ఈ బీజాక్షరం విశ్వ చైతన్య జగన్మాత శక్తికి సంకేతం, ఆత్మశుద్ధికి సంకేతం. అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగింపజేసి, ఆత్మశుద్ధిని కలిగింపజేసి, అఖండ చైతన్యాన్ని కలిగింపజేసే శక్తి సౌహ అనేటటువంటి ఈ బీజాక్షరానికి ఉంటుంది. ఈ సౌహ అనే బీజాక్షర మంత్రశక్తి మొత్తం కూడా అనాహత చక్రంలో ఉంటుంది. కాబట్టి అనాహత చక్రము విద్యార్థులకు చైతన్యవంతమై గొంతు నుంచి, కంఠం నుంచి అద్భుతమైనటువంటి వాగ్ధాటి రావటానికి, పాండిత్యం పెరగటానికి సౌహ అనే బీజాక్షరం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఓం ఐం క్లీం సౌహ. ఈ బాలా మంత్రాన్ని ప్రతిరోజు 108 లేదా 54 లేదా 21 సార్లు విద్యార్థులు జపించడం ద్వారా విద్యారంగంలో అద్భుతమైన స్థాయికి ఎదగవచ్చు, ఏకాగ్రత పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అందరినీ ఆకర్షించుకునే అద్భుతమైన విద్వత్తును కూడా సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ఈ బాలా మంత్రానికి సంబంధించి ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే బాలా మంత్రాన్ని కేవలం పెద్దలు మాత్రమే జపించాలనే అపోహ ఉంది. అలాగే శ్రీ విద్యా సాంప్రదాయంలో
లలిత అమ్మవారిని పూజించే వాళ్ళు మాత్రమే బాలామంత్రాన్ని పఠించాలనే అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే బాలాదేవి శక్తిని ప్రచోదనం చేసుకుని మేధాశక్తిని సిద్ధింపజేసుకోవటానికి బాలామంత్రాన్ని జపించుకోవచ్చు. ఆధునిక కాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్న తరుణంలో ఆ ఒత్తిడిని అధిగమించి ఆత్మవిశ్వాసము, ఏకాగ్రత సిద్ధింపజేసుకోవటానికి బాలామంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అందుకే సత్సంతాన ప్రాప్తిని కలిగింపజేసేటటువంటి సంతాన గోపాల మంత్రం, అలాగే పిల్లలలో సద్బుద్ధిని, అభివృద్ధిని కలిగింపజేసేటటువంటి సంతాన లక్ష్మీ మంత్రం, పిల్లలకి ఏకాగ్రత, మనోధైర్యాన్ని కలిగింపజేసే బాలామంత్రం. ఈ 3 మంత్రాలు పఠించడం ద్వారా కుటుంబంలో సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి చేరటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా మహర్షులు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలను, మంత్రాల వెనుక ఉన్నటువంటి పౌరాణిక గాథలను, మంత్రాలలో దాగి ఉన్న మర్మాలను గురించి మరొక దివ్య మంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.